హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నా చేతిలో బ్యాగ్ చూసారా? బాగుంది కదా. బ్లాక్ డిజైన్తో చక్కగా జూట్ బ్యాగ్ అనమాట ఇది. ఈ ఈ హ్యాండిల్స్ బాగా పొడుగ్గా ఉన్నాయి. ఇలా షాపింగ్ బ్యాగ్ లాగా నిలువుగా లేకుండా మన ట్రావెల్ బ్యాగ్ లాగా అడ్డంగా ఉంది. ఈ తాడులు ఇంత పొడుగ్గా ఉన్నాయి. తాళ్ళు అంటే పట్టుకునే హ్యాండిల్స్ అంత పొడుగ్గా ఉన్నాయి అనమాట. ఇది చూసారా? గవ్వలతో ఉంది. మీకు దగ్గరలో పక్కన పిక్ చూడండి, గవ్వలతో ఉందన్నమాట ఈ డిజైను. ఇలా మంచి డిజైన్తో ఈ గవ్వలతో అలా పెట్టి చాలా బాగుంది. ఇక్కడ ఒక జిప్ ఇచ్చాడు బయట. అలాగే లోపల బట్టలు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడన్నా మనం ఊళ్ళో వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఎక్కువ అవుతాయి బట్టలు. అంటే మనం ఇస్త్రీ బట్టలు పట్టుకెళ్తాం, వచ్చేటప్పటికి అవి హైట్ పెరిగి తీసినప్పుడు తేడా వస్తుంది అనమాట. వచ్చేటప్పుడు మళ్ళీ మనకు వేరే లగేజ్ ఇంకో బ్యాగ్ చిన్నదైనా ఏదైనా కవర్ కావాల్సి వస్తుంది. నేను ఈ బ్యాగ్ని ఆ ఉద్దేశంతో కొనలేదు, కానీ నాకు టైటిల్లో పెట్టినట్టు హ్యాపీ షాపింగ్ అనిపించిందండి బ్యాగ్ కొన్నప్పుడు. ఎందుకంటే నేను ఇది కొనటం వలన ఒకళ్ళకి ఎంతో ఎంతో సహాయం చేసిందని అవుతాను అనే ఆ సంస్థకి అని అనిపించింది అనమాట. అదేమిటి, ఆ సంస్థ ఏమిటి, నేను ఎక్కడ కొన్నాను ఈ బ్యాగు, నాకు ఎందుకింత సంతోషాన్ని ఇచ్చింది ఈ బ్యాగు కొనటం అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వెళ్ళిపోదాం మరి, ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ కొన్నాను ఏంటి అనేది చూసేద్దామా. ముందుగా లోపలికి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయి ఈ షాప్లో అనేది చూసేసి తర్వాత ఈ బ్యాగు నేను ఏ ప్లేస్లో కొన్నాను, ఎక్కడ కొన్నాను అనేది చూసేద్దాం. అదని వెళ్ళిపోదాం వీడియోలోకి. చూశారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది హ్యాండీక్రాఫ్ట్స్ షాప్ అని. ఇది ఎక్కడ ఉందంటే వైజాగ్. నేను ఈ మధ్య వైజాగ్ టూర్ వెళ్ళినప్పుడు వీడియోలు చాలా పెట్టాను కదా మీకు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను కైలాసగిరి వెళ్ళినప్పుడు కైలాసగిరి కొండపైన ఉందన్నమాట ఈ హ్యాండీక్రాఫ్ట్ షాపు. నిజానికి వీటిలో నాకేమీ కొనదగినవిగా అనిపించలేదు, నాకు అవసరం అనిపించలేదు వీటిలో ఏవి కూడా. అందుకని బయట క్యారిడార్లో ఏమన్నా నాకు పనికొచ్చేది ఉంటుందేమో అని బయటకు వచ్చినప్పుడు ఇదిగోండి షాపు ఇలా సపోర్ట్స్ ఆర్టిజన్స్ సర్వీస్ సొసైటీ అని ఉంది కదా, ఇది సపోర్ట్ చేసేదనమాట. ఈ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళని సపోర్ట్ చేసే షాప్ అనమాట. ఇక్కడికి ఎక్కువగా విదేశీ టూరిస్టులు వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా కొంటారు. ఇండియన్ మేడ్ అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి కొంటారు. అందుకని కొండ మీద ఏర్పాటు చేసినట్టున్నారు ఈ షాప్ని. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, వినాయకుడి బొమ్మతో ఇలా ఉంటుంది, ఇందాక చూసాం కదా. ఈ క్యారిడార్లో ఈ బ్యాగులు ఉన్నాయి. ఎక్కువగా షాపింగ్కి వెళ్ళే బ్యాగులాగా లెదర్ బ్యాగులు ఇలా ఉంటాయి కదా, ఇలా ఉన్నాయి. అన్ని ఎగ్జిబిషన్లోనూ దొరుకుతాయండి. కానీ కొండ మీద వచ్చాను కదా చూడటానికి, వీళ్ళకి సహాయం చేసినట్లు ఉంటుంది, ఏదో ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు నాకు ఈ బ్యాగ్ కనిపించింది బయట. ఇదైతే తీసేసుకున్నాను నేనైతే. ఎందుకంటే నాకు వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నా. ముఖ్యంగా మెయిన్ కారణం ఏంటంటే నా హ్యాపీ షాపింగ్కి వీళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది, అంతో ఇంత అనే ఉద్దేశం కూడా కొంత ఉండి తీసుకున్నాను
అనమాట. యూస్ఫుల్ కూడా అవుతుంది. ఈ 2 కారణాల వల్ల ఈ బ్యాగ్ అయితే నేను తీసుకున్నాను. ఇది నాకు 450 పడిందండి. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ తీసుకోవటం అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంతో ఇంతో వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో అంత మనకు ఉంది కాబట్టి ఇది నాకు అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి మరి. ఓకేనా? బాయ్.